గురుగారు ఇప్పుడు నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి ఈ పక్షం రోజులు? సింహం వారి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు. అంటే రవి ఓన్ హౌస్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఓన్ హౌస్లో రవి ఉన్నాడో ఇది ఒక రకంగా కీర్తి ప్రతిష్టల్ని పేరు ప్రఖ్యాతల్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ దశమ స్థానాధిపతి శుక్రుడు, మూడో అధిపతి శుక్రుడు 2లో ఉన్నాడు. అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తాను అని డబ్బులు తీసుకుంటూ ఉంటారు మోసపోవడానికి. అంటే ఏంటి, గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారంటే 10 లక్షలు కడితే చాలామందికి ఇప్పించారు. ఇట్లాంటివన్నీ ఏవో పుకార్లు నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అలాంటివి ఎక్కడైనా జాబ్ ఇప్పిస్తామంటే డబ్బులు మాత్రం సింహలగ్నం వారు ఈ పక్షంలో కట్టకూడదు అనేటువంటిది నేను చెప్తాను. ఎందుకంటే దశమాధిపతి అయ్యాడు ఫస్ట్ శుక్రుడు, ఆయన ధనస్థానంలో ఉన్నాడు, నీచబడి ఉన్నాడు, కేతువుతో ఉన్నాడు. సో ఇదంతా కూడా ప్లానెడ్గా డబ్బులు పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి విషయాల్లో. కాబట్టి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయం ఎలా ఉందండి వీళ్ళకి? 6వ అధిపతి ఆరోగ్యాన్ని చూసుకుంటాం మనం. 6, 4 స్థానాలను కూడా తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే 6వ అధిపతి ఉన్నటువంటి స్థితి కనుక చూసుకుంటే 7వ స్థానంలో వక్రించున్నాడు. కాబట్టి ఏంటంటే కొంతమందికి ఒక్కోసారి చూడండి లెగ్ పెయిన్స్ లాంటివి, పొత్తి కడుపు ఎప్పుడో వచ్చింది మళ్ళీ వచ్చిందండి అంటూ ఉంటారు. సో వెనక్కి రావడం ఇట్లాంటివి కొన్ని చూపిస్తున్నాయి. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ 4వ స్థానాన్ని కూడా మనం తీసుకుంటాం, 5వ స్థానాన్ని కూడా తీసుకుంటాం. కాబట్టి ఆరోగ్యం తగ్గడానికి, రోగనిరోధక శక్తి తగ్గడానికి కూడా 4వ స్థానం తీసుకుంటాం. కాబట్టి ఈ 4th లార్డ్ ఎవరైతే ఉంటారో ఈ సింహలగ్నానికి కుజుడు అవుతాడు. కుజుడు వచ్చి లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్నది ప్రాపర్టీస్ పరంగా ఏదైనా లాభం జరుగుతుందేమో, కానీ ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఈ బాడీ పెయిన్స్, ఈ పొత్తి కడుపులో నొప్పి రావడం, మోకాలు నొప్పులు రావడం ఇట్లాంటివి కొంచెం ఇస్తూ ఉంటుంది వీరికి. విదేశీయానం వీళ్ళకి ఎలా ఛాన్స్ ఉందా అండి? విదేశీయానం అంటే ఒకటమ్మా, సింహం వారికి అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. 12లో 11వ అధిపతి అండ్ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు 12లో ఉంటున్నాడు. అంటే ఫస్ట్ వీక్ ఫస్ట్ 5 రోజులు మాత్రం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్ళడానికి. అందులో ముఖ్యంగా ఏదైనా చదువుకోవడం కోసం అని వెళ్ళి అక్కడ మళ్ళీ ఉద్యోగం సంపాదించుకునేటువంటి అవకాశాలు పెరుగుతాయి. అయితే అష్టమంలో రాహు ఉన్నందుకు ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళడం జరుగుతుంది. అష్టమ స్థానం అనేటువంటిది ఆల్ ఆఫ్ సడన్, ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలియదు అన్నట్టుగా అట్లా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది ఈ రాశి వారు ఏ దేవుడిని పూజిస్తే మంచిదండి? వీళ్ళకి ఎక్కువగా ఎవరిని పూజిస్తే మంచిది అంటే ఈ గురుగ్రహం వీళ్ళకి పంచమాధిపతి అవుతాడు. కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ. అయితే ఇక్కడ వీళ్ళకి 2వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు. కాబట్టి అంటే వీళ్ళకి వచ్చే ప్రతి రూపాయి కూడా ఒక్కసారి గణపతి దగ్గర పెట్టి స్వామి నీ అనుగ్రహం వల్లే వచ్చిందని తీసుకుంటే ఏమవుతుందంటే ధనము వృధా అవ్వకుండా ఉంటుంది వీరికి. ఈ టెక్నిక్ ఒకటి పాటించాలి వీళ్ళు. సింహరాశి వారు గురుగారు జనరల్గా ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇప్పుడు గోచార ఫలితాలు కాకుండా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. వాళ్ళందరూ కూడా అసలు ఎలా అప్లై అవుతుంది మనకి అనుకుంటారు. అంటే కామన్గా అందరికీ కలిపి కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటన్నా చెప్తారా మీరు మాకు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షంలో అందరూ పాటించాల్సింది స్త్రీతో శత్రుత్వం చేయకూడదు. అప్పులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడుండే గోచారంలో శుక్రుడు సింగిల్గా ఉండి అంటే కేతుతో కలిసి ఉన్నాడు, కుజుడు దృష్టి ఉంది. దీనివల్ల ఏంటంటే రాబోయే ఒక 2-3 మంత్స్ వరకు కొంచెం అల్లర్లు కానీ, గొడవలు కానీ, డెమాలిష్లు కానీ ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా మన కోల్కతాలో ఒక ఇది జరిగింది స్త్రీమూర్తి మీద. అలాగే ఇప్పుడు శుక్రుడు కేతువుతో ఉన్నప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే మనం స్టాటిస్టిక్స్ కనుక తీసినట్లయితే సర్వసాధారణంగా ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ కేసు జరుగుతుంది. అది ఫైల్డ్ అయినవి, ఫైల్ కాని ప్రతి 4-5 నిమిషాలు కూడా జరుగుతుంది. ఇలా శుక్రుడు పాడైనప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి 2 నిమిషాలు కూడా జరుగుతుంది. నేను రీసెర్చ్ చేశాను దాని మీద. ఎందుకంటే శుక్రుడు స్త్రీకారకుడు. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు పాడైనప్పుడు జరుగుతాయి, పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ, కేతువుతో ఉన్నప్పుడు కానీ, నీచపడినప్పుడు కానీ. కాబట్టి కాస్త ఈ పక్షంలో ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ వరకు కొంచెం ఆడపిల్లల్ని పంపించొద్దని చెప్తాను నేను. సింగిల్గా ఎక్కడికైనా సరే పంపించేటువంటి విషయాలు కొంచెం కొన్ని ప్రదేశాలకు. అది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మనం గోచార ఫలితాలతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. శుక్రకేతు గ్రహాల దగ్గర చేసుకుంటే చాలా మంచిది. అయితే వీటితో పాటు మనకి జన్మజాతకంలో ఇది గోచారం అనేటువంటి దానికి జన్మజాతకానికి ఎంత తేడా ఉంటుందంటే, మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. అంటే లగ్నం ఉందనుకోండి, లగ్నాన్ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటని తెలుస్తుంది. ఇప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి. నేను ఇందులో స్ట్రాంగ్, నేను ఇందులో వీక్ అని తెలిస్తే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో నిలబడతారు. అలాగే వీళ్ళకి ప్రతి జాతకానికి ధనం ఎందులో వస్తుందని ఉంటుంది. గోచారం ఇవ్వడం వేరు, వాళ్ళకి పర్సనల్గా దేంట్లో ఉంది అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్లో రాణిస్తారా, లేనట్లయితే రియల్ ఎస్టేట్లో రాణిస్తారా, లేకపోతే బిజినెస్లో రాణిస్తారా, గవర్నమెంట్ జాబ్లో రాణిస్తారా, ఇలా ఉంటుంది.
అందులో పర్టికులర్గా వీళ్ళకి చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి జాతకం కొంత బాగున్నప్పటికీ వీళ్ళున్న గృహం బాగోదు. అంటే వాళ్ళ పేరు ఇచ్చే ఏ డైరెక్షన్స్లో ఉండాలి, ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి విషయంలో అనేటువంటి మనం చాలా వీడియోలు చెప్పాం గతంలో. అలాగే వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది అయ్యో వివాహం అవ్వట్లేదండి, ఉద్యోగం రావట్లేదండి అని బాధపడుతుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి జాతకానికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహం అయ్యే యోగం ఏర్పడుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఆ టైంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది. అంటే మీరు అనేది ఒక జీవితకాలంలో 3 to 5 టైమ్స్ వస్తుంది ఆ టైం అనేటువంటిది. అలాగే 3 to 5 టైమ్స్ చేయకూడని సమయాలు కూడా వస్తాయి. చేయకూడని సమయంలో వివాహం చేయడం వల్లే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకటి యోగం ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బంది పడాలని, ఒకటి చేయకూడని సమయంలో చేస్తారు. చేయదగే సమయం కొన్ని ఉంటాయి. అంటే సప్తమాధిపతి గురు దృష్టిలో ఉండడం కానీ, సప్తమాధిపతి గోచారంలో బాగుండడం కానీ, వీళ్ళ జన్మజాతకంలో సప్తమం యాక్టివేట్ అయ్యేటువంటి గ్రహాల స్థితిలో ఉండడం కానీ జరిగినప్పుడు దట్ ఈస్ గుడ్ టైం. అది తెలుసుకొని చేయాలి ఎప్పుడైనా సరే. అది మనకి పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. రెండవది, కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు కానీ ఉద్యోగం రాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఉద్యోగం చేసే సమయం ఆసనం అవ్వదు. అలాంటప్పుడు ఏదైనా ఒక చిన్న జాబ్లో సెట్ అయిపోవాలి ఫస్ట్. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఒక 1 lakh శాలరీ వస్తేనే చేస్తూ అంటారు కొంతమంది. అలా కాకుండా 50-60 ఎంత వచ్చినా జాయిన్ అయిపోవాలి. లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉద్యోగ యోగమే ఉంటుంది, వ్యాపార యోగం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర ఉద్యోగం చేయడం కాదు, వీళ్ళే 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళకి రాదు అది, ఎందుకంటే ఆ యోగం కాదు కదమ్మా. కాబట్టి అది మెయిన్గా ఏంటని చూసుకోవాలి. ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నా తలరాత ఇంతే అనుకోవడం కాదు. నువ్వు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నీది, నీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది అంటే నేను అనేది ఏంటంటే ఫ్లైట్ టికెట్ అమ్మా, ఫ్లైట్ టికెట్ పట్టుకుని నేను బస్సు ఎక్కుతా అంటే ఎక్కనిస్తారా? కానీ మనకి ఫ్లైట్ యోగం ఉందని తెలుసుకోవాలి. జాతచక్రంలో బాబు నీది ఫ్లైట్ టికెట్, ఇది ఫ్లైట్లో వెళ్ళే యోగం పెట్టుకుని నువ్వు బస్సు ఎక్కుతా అంటావేంటి? బస్సులో రానివ్వరు. అది ఎంత పెద్ద కాస్ట్లీ అయినా 10,000 రూపాయల టికెట్ అయినా, ఏమంటే నేను 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను, నన్ను బస్సు ఎక్కనివ్వండి అంటే బాబు ఇది కాదురా ఆయన అంటాడు. అట్లాగే వీళ్ళకి 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది, నువ్వు ఉద్యోగం వస్తుంది తిరుగుతున్నావు. ఏమిటి ఎక్కడుంది రాంగ్ అనేది తెలుసుకోగలగాలి, అది దశమాధిపతి చెప్తాడు. అలాగే వ్యాపార యోగం ఉందా, ఒకవేళ ఆ వ్యాపార యోగం ఉంటే ఏ వ్యాపారం చేయాలి? నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, టిఫిన్ సెంటరే నడుపుతావా, కన్సల్టెన్సీ సెంటరే పెట్టుకుంటావా, లాయర్గా చదువుకుంటావా, లా కన్సల్టెన్సీ పెడతావా, టీచింగ్ చేస్తావా, ఏంటనేది ఉంటుంది. అంటే గురువా, బుధుడా, శుక్రుడా ఎవరిస్తున్నారో తెలుసుకోవాలి. ఊరికే చాలామంది ఏం చేస్తారంటే వ్యాపార యోగం ఉందని వెళ్ళిపోతారు పొలోమని. అసలు ఏ వ్యాపారం ఉంది? ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక రూట్ అనేది ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని ఉంటుంది గమ్యం చేరుకోవడానికి. అలాగే నీకు ఏ వ్యాపారం ఉందనేది నీ లాభాధిపతి చెప్తాడు. అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఇక్కడ రావట్లేదని బాధపడతారు కానీ వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగాలు ఉంటాయి. సో విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది అట్లా. అయితే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది చాలామందికి, మరి జన్మజాతకంలో ఏముంటే ఈ గోచారం, పక్ష ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. ఈ ఫలితాలు, ఈ పక్ష ఫలితాలు అంటే ఏమిటంటే బయట ఉండే కండిషన్. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా, నార్మల్గా ఎర్లీ మార్నింగ్ కార్ వేసుకుని వెళ్తే 1/2 అవర్లో వెళ్ళేది ట్రాఫిక్ టైంలో 1.5 hour పట్టవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేసుకుంటాం, లేదంటే 1 గంటన్నరలో వస్తామని చెప్తాం. అంటే ఏమిటి, బయట ఉండే కాలంతో కూడా మనకు సంబంధం ఉంటుంది. అంతే డిస్టెన్స్ అదే కారులో వెళ్ళే సమయాన్ని బట్టి మారిపోతుంది. మనకి 1/2 అవర్లో వెళ్ళేది 1 గంటన్నర పడుతుంది. అది ఎట్లాగో ఇప్పుడు కాలం ఇలా ఉంది, ఇప్పుడు మీ ధనాధిపతి గోచారంలో ఇలా ఉన్నాడు కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సప్తమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి. మీ దశమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. అంటే కాలం ఇలా ఉంది అని చెప్పడం ఈజ్ గోచార ఫలితం. ఇప్పుడు సీజన్ బట్టి మనం కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు. స్కూల్ టైంలో స్కూల్ బ్యాగ్స్ అమ్ముడుపోతాయి, అయిపోయాక ఎవడు కొనుక్కోడు. అలాగే కాలం అనేది సీజను, కాలం చెప్పేది గోచారం. ఈ రెండింటిని ఎవరైతే కలుపుకొని చూస్తారో వాళ్ళు కంప్లీట్ బెనిఫిట్ పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పర్సనల్ చార్ట్, గోచారం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే మన శక్తి ఏంటి, మనకున్న వనరులు ఏంటి, బయట ఉండేటువంటి వాతావరణం ఏంటి, ఈ రెండింటిని బేరేజ్ చేసుకున్నప్పుడే కదా ఏ బిజినెస్ అయినా ఏ ప్లానింగ్ అయినా అసలు సెట్ అయ్యేది. ఈ రకంగా చూసుకోవాలి. ఇవి చూసుకుంటూ ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా బాగుంటుంది. అది